నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీలో ఎటువంటి నిర్ణయం జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్లో రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని, ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి బీజేపీ ఆశీర్వాదం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఢిల్లీ బయలుదేరబోయే ముందర ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? 3 పార్టీల పొత్తు ఉండబోతుందా, లేదా 2 పార్టీలు కూటమిగా పోటీ పడేటువంటి క్రమంలో బీజేపీ బయట నుంచి మద్దతు ఇవ్వబోతుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ ఎనలిస్ట్ పుల్లారావు గారు. Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు విస్తృత పర్యటన చేశారు. గత వారం రోజులుగా చూస్తే ఉత్తరాంధ్ర నుంచి, విశాఖ నుంచి మొదలుపెట్టి భీమవరం వరకు వరుస పర్యటనలు చేశారు. ఢిల్లీ వెళ్ళబోతున్నారనేది సమాచారం. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఏంటి, జనసేన టీడీపీ కూటమి రాబోతుంది, బీజేపీ ఆశీర్వాదం కావాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? ఏ విధంగా అంటే క్లియర్గా ఆయన బీజేపీ కూడా కూటమిలో ఉంటాడని. ఆశీర్వాదం అంటే బయట ఉండి ఏమన్నా ఇది ఒక గుర్రం పందవా, కోడి పందాలా, బయట ఉండి పందెం గడటానికి? సో అంతే కదా. అదే పందాల కింద కూడా రాజకీయం అయిపోయింది. అందరూ పందాలే, అందరూ ఒక రేస్గా చూస్తున్నారంటే ఒప్పుకుంటా. కానీ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మనతో అని అర్థమైంది. చాలా వరకు నేను అనుకుంటున్నా వాళ్ళ ముగ్గురు మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉన్నది అనుకుంటున్నా ఆల్రెడీ. ఓకే, ఒకటేదో జరిగేదంతా డ్రామాటిక్గా ఇదేదో టెన్షన్ కోసం చేస్తున్నారు అనుకుంటున్నా. అది బీజేపీ కూడా రష్ లేదు, ఎందుకంటే ఇంకా నెలలు ఉన్నాయి నామినేషన్స్కి ఏ రాష్ట్రంలో అయినా. మిగతా రాష్ట్రాల్లో కూడా అందరితో పొత్తులు కుదుర్చుని ఒకసారి ఒక ఐటమ్ బాంబు లాగా ఎంతమందితో ఢిల్లీలో ఏదో ఫంక్షన్ పెట్టి ఆ ఫోటోలు దిగి చేస్తారేమో కూడా అనుకుంటున్నా. ఏ పార్టీతో ఇంకా పొత్తు సెటిల్ అవ్వలేదు. ఉన్నారు, పొత్తులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కానీ ఇన్ని సీట్లు మీకు నాకు అని అవ్వలేదు ఇంకా. సో అనౌన్స్మెంట్ వరకేనా చాలా వరకు సెటిల్ అయిపోయింది అనుకుంటున్నా. కానీ అంటే ఒకటి, బీజేపీ పదే పదే చెప్తున్నట్టుగా ఒక పెద్ద టార్గెట్ 400+ అనేది, ఎన్డీఏ కూటమికి 400+ అనేటువంటి టార్గెట్ ఒకవైపు, ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ద్వారా అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన మరొక వైపు. ఈ రెండింటిని కలిపి చూడడానికి అవకాశం ఉందా? 100%. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారు మాకు 370 సీట్లు వస్తాయి, ఇస్తారు ప్రజలు అన్నాడంటే, ఆర్టికల్ 370 తీశాను కాబట్టి నన్ను రివార్డ్ చేస్తారు అన్ని సీట్లతో అని ఒక స్టేట్మెంట్. 370 రావటం ఇంపాసిబుల్ ఏ లెక్కను చూసినా. మనం ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు 17-18 ఎలక్షన్స్ అవని అంత రావటం. ఒక రాజీవ్ గాంధీకి తల్లి చచ్చిపోయారు, ఆ సీఎంలో 400 వచ్చింది. సో చాలా కష్టం. తర్వాత ఎంత హ్యాపీగా కూడా లేదు బీజేపీ చెప్పినంత హ్యాపీ. మంచి నరేంద్ర మోడీ చాలా పాపులర్గా ఉన్నాడు, చాలా ఇష్టడు, ఓట్లేస్తారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తప్ప ఎక్కడ సీట్లు వచ్చేది ఎక్కడ కనపడట్లేదు బీజేపీకి, పొత్తులు ఉంటే. కానీ ఈ దక్షిణాదిలో పంజాబ్లో, బెంగాల్లో 160 సీట్లలో 10-15 వచ్చినాయి. పోయినసారి 20 వచ్చినాయి, 22, 23. అవి కొంచెం తగ్గేది కూడా ఉన్నది. పంజాబ్లో 0 వస్తాయి, బెంగాల్లో తగ్గుతాయి. సో తెలంగాణలో విషయం చెప్పలేం. అందువల్ల ఇక్కడ పొత్తు లేకుండా వెళ్ళటం కష్టం బీజేపీ. వైఎస్ఆర్సీపీ మీరు పొత్తు పెట్టుకోవద్దు అంటుంటే వాళ్ళకి తిరిగి ఓట్లు కావాలి కదా. 25 సీట్లు వదిలేస్తే బీజేపీకి మెజారిటీ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితి నరేంద్ర మోడీ పాపులర్గా ఉన్నారు. కానీ ఇక 10-15% ఓట్లు ఏం చేసుకుంటారు? 35-40% ఓట్లు కావాలి కాబట్టి. కానీ మీ అంచనా ప్రకారం అసలు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కానీ కాషాయ పార్టీలకు ప్రధానంగా అసలు ఆదరణే లేదు. ముఖ్యంగా కర్ణాటక మినహాయిస్తే మిగతా 3-4 రాష్ట్రాల్లో కూడా అసలు ఆదరణే లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా దాదాపు 29-30 సీట్లు ఇప్పటికిప్పుడు బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. పాండిచ్చేరిలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ కట్గా బీజేపీకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది అంటారు. నిజమేనా? అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటువంటి అంశమేనా? ఒకటి, కేరళలో 15% ఓట్లు ఎన్నో వచ్చినాయి. 30% వస్తే ఎంపీలు వస్తాయి. పెరిగింది బీజేపీ 15 నుంచి 17 అవ్వచ్చు, 18 అవ్వచ్చు. తమిళనాడులో 4-5% ఓట్లు ఉన్నాయి, పెరుగుతున్నారు. 10% వస్తాయి ఈసారి, 12% వస్తాయి. కానీ 30 కావాలి కదా, 35 కావాలి కదా, 40 కావాలి కదా. ఈడీఎంకే జాయిన్ అవినా అని రాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ 0 బాగా పెరిగింది బీజేపీ ఆంధ్రాలో. ఎవరు ఏమనుకోదు, 10% ఓట్లు ఉన్నాయి బీజేపీకి, నరేంద్ర మోడీకి. కానీ పొత్తు లేకపోతే ఆ 35-40 దాటుతుంది కదా. తెలంగాణలో
3 పార్టీలు పోటీ. కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది. సో బీజేపీకి ఎక్కడ వస్తాయి? పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ చెప్తున్నా, 13-14 సీట్లు వాళ్ళకి 85% ఓట్లు ఉన్నాయి. బీజేపీకి ఎక్కడ వస్తాయి? బెంగాల్లో మన మమతా బెనర్జీ రెడీగా లేదు. వీళ్ళకి 18 వచ్చినాయి, వాళ్ళకి 22. చాలా రెడీగా ఉన్నారు. ఇంకా సర్ప్రైజ్ అవ్వదు. 18 తగ్గుతాయి, 10, 12, 9 వస్తాయని నేను భావిస్తాను. సో బీజేపీ అనేది కరెక్ట్. దక్షిణాదిలో పెరిగింది శాతం ఓట్లు, కానీ ఆ క్రిటికల్ మాస్ అంటారు, ఆ 40% దాటితే కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు రారు. సో బాగా పెరిగే సీట్లు రావు. సో ప్రమాదమైన పరిస్థితి బీజేపీకి ఉన్నది. నరేంద్ర మోడీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు, నడ్డాకి తెలుసు. 2004లో ఇలాగే వాజ్పేయి లెక్కలన్నీ వేసుకుని వెళ్తే 135 సీట్లతో ఓడిపోయి దిగిపోయి బయటకు పోయాడు వాజ్పేయి మర్చిపోయారు. తర్వాత ఆయన గుర్తింపు కూడా లేదు బీజేపీలో కూడా, మర్చిపోవద్దు. కానీ ఇంకొకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ రివైవ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే బీజేపీకి అసలు ఏపీ విషయంలో పెద్ద ఆసక్తి లేదు, అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలే ఆహ్వానిస్తున్నాయి అనేటువంటి విమర్శ చేస్తున్నారు. ఇందులో నిజం ఉందా? అదే కోణంలో చెప్తూ హర్షకుమార్ గారు ఈరోజు చేసినటువంటి కామెంట్ ఏంటంటే అసలు పొత్తులే లేవు, ఇదంతా కూడా ఒక అభూత కల్పన, మీడియాలో ప్రచారం మాత్రమే చేస్తున్నారనేటువంటి విమర్శ చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే మా కూటమికి మీ ఆశీర్వాదం కావాలంటే మీరు అంటే బయట నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపించడం లేదా? అలా కాదు, కూటమి ఉన్నది, కూటమి లేదు, అది లేదు. ఏ వ్యక్తి అయినా ఇష్టం వచ్చింది అనొచ్చు, మనం తప్పనే పరిస్థితి లేదు. మీ ఇష్టం, మీరు ఏదైనా అనొచ్చు. అది కాదు, ఫ్యాక్చువల్గా ఏంటంటే పొత్తు ఉన్నది కదా. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పొత్తు ఉన్నది, ఉంటుంది. ఆ పొత్తు బీజేపీ జాయిన్ అవినా అవ్వకపోయినా తెగదు. తర్వాత ఆశ్చర్యంగా మీలాంటి సీనియర్ యాంకర్స్ కూడా ఒకటి మర్చిపోతున్నారేమో. ఎందుకంటే సో మీరు చేసే మర్చిపోతానికి నాకు అవకాశం వచ్చింది మీకు లెక్చర్ చేయటానికి. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు 1985, ఆయన ఒక పక్కన 30-40 సీట్లు పొత్తు మా కమ్యూనిస్ట్ పార్టీస్తో ఉన్నది ఆ రోజు. 10, 12, 15 సీట్లు బీజేపీతో పొత్తు ఉన్నాయి. ఆయనకి 2తో పొత్తు ఉన్నది. ఆ 2కి పొత్తు లేదా, 2 వాళ్ళు పోరాడుకున్నారు. అంటే ఎన్టీఆర్ మోడల్ ఇక్కడ తీసుకొస్తారంటారు. తీసుకురావచ్చు, పెద్ద విశేషం ఉన్నది. బీజేపీ 100 సీట్లు పోటీ చేసుకోవచ్చు. ఆ 75, 30, 40 పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేది సపోర్ట్ చేయొచ్చు. టీడీపీ కూడా బీజేపీ సీట్ల దగ్గరికి వెళ్లకుండా ఉంటే అయిపోయింది పొత్తు. అందరూ మర్యాద గౌరవం కాపాడారు, అందరిది అయిపోయింది. అంటే వీళ్ళకి పెద్ద బురకాయలు ఉన్నాయి, డబ్బులు రాజకీయం చేస్తున్నారు కాబట్టి. ఒకటే కేశవ్ గారు, డిప్లొమసీలో, యుద్ధంలో ఆప్షన్స్కి లిమిట్ లేవు. ఎన్నైనా ఆప్షన్, ఎలాంటి పొత్తు అయినా ఉండవచ్చు. సో మీకు ఉదాహరణ చెప్పండి, 75 పవన్ కళ్యాణ్ 35 సీట్లు 40 పోటీ చేస్తాడు అప్పుడు బీజేపీ లేకపోతే. ఆ 40 మీద బీజేపీ క్యాండిడేట్స్ పెట్టదు. టీడీపీ ఏమో బీజేపీ మీద 15, 20, 30 మీద పెట్టదు. అయిపోయింది కదా. బీజేపీకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది అప్పుడు టీడీపీ మీద? సో అది ఏదైనా చేయొచ్చు, ఏదైనా. సో అందువల్ల మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సో రాబోయేటువంటి అంటే ఎన్నికల నగారం మోగడానికి మ్యాక్సిమం ఇంకో 15-20 రోజులు మాత్రమే సమయం ఉందంటున్నారు. ఈ సమయం సరిపోద్దా ఈ పొత్తు సమీకరణలో తేలిపోవడానికి, ప్రజల ముందర వెళ్ళి తమ ఎజెండాని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ సమయం సరిపోద్దా? అయితే ఇప్పుడు కొత్త పార్టీలు కాదు కదా, పాత పార్టీలు కదా అందరూ. తర్వాత ఈ పార్టీలన్నీ వ్యక్తుల మీద రన్ అవుతున్నాయి. పెద్ద సిద్ధాంతమును, మేనిఫెస్టోలు, ఆఫీస్ గదిలో కూర్చొని పొలిట్ బ్యూరోస్ ఏం లేవు కదా. ఏ పార్టీకి ఒకటే వ్యక్తి, చంద్రబాబు నాయుడు ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, జగన్ ఒకటే. ఆ ముగ్గురే పార్టీ, ముగ్గురే పొలిట్ బ్యూరో, ముగ్గురే నేషనల్ కమిటీ, ముగ్గురే వర్కింగ్ కమిటీ, ముగ్గురే పార్లమెంటరీ బోర్డు, ముగ్గురే మెంబర్లు కూడా వాళ్ళే. ఎందుకంటే మీరు ఆ పార్టీలో మెంబర్ అక్కర్లేదంటే పీకేస్తారు. సో వాళ్ళే మెంబర్లు, ఇంకెవరు లేరు. అది పెద్ద వాళ్ళందరికీ తెలుసు, మంచో చెడ్డో అంటలేదు. సో దీంట్లో ఏమున్నది, ఇంకా బోల్ టైం ఉన్నది. ఇప్పుడే తొందరగా క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇసుకలో దిగిపోయినట్టుగా దిగిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. పార్టీ వరకు చాలా పవర్ఫుల్ పార్టీ, ఆర్గనైజేషన్ ఉన్నది. ఓట్లు ప్రజలు వేస్తారా ఏరా, దాంట్లో నేను దిగను. పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఉన్నది. అందువల్ల అది ఎంత సింపుల్గా వీళ్ళు చేసుకున్నారంటే వీళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ వస్తుంది ఎలక్షన్. సో
టైం చాలా ఉన్నది, ఇంకా 15 రోజులు 30 రోజులు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయలేము అనేటువంటి సంకేతం ఇచ్చారు. ఈసారి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఆయనకి అమాయకుడు కాదు, రీసెంట్గా తెలివితేటలు వచ్చినాయేమో అని నేను భావిస్తున్నా. కానీ సినిమాలో పనిచేసినోడు, పాలిటిక్స్లో పనిచేసినోడు అమాయకుడు ఎక్కడ దిగాడు. సినిమాలో ఆ టీలు అందించేవాడు, ఆ ప్రొడక్షన్ సెట్లో కూడా మన అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అలాగ వచ్చేస్తాయి. సినిమా ఫీల్డ్ అలాంటిది. సినిమా ఫీల్డ్ ఏంటంటే మనుషుల మైండ్ ఎలా పెట్టుకోవాలి, ఆ సినిమా వాళ్ళతో పనిచేస్తుందా లేదా, అదేదో డాన్స్ ఇచ్చాడు, డైలాగ్ ఇచ్చాడంటే చూడ కదా. సో ప్రజల్ని ఎలాగ అట్రాక్ట్ చేయాలో సినిమా ఫీల్డ్ అంటే, ప్రజలు ఎలా ఎలక్ట్రేట్ చేయాలో రాజకీయ ఫీల్డ్. సో వాళ్ళు ఎవరేమో అమాయకులు కాదు. సీజన్ మారింది, కొంతమంది డబ్బున్న వాళ్ళు ఆ నిండా సూట్ కేసుల నిండా డబ్బులు గుర్రాల మీద బళ్ళ మీద తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో అంతేగాని సీజన్ మారింది, పాలిటిక్స్ మారలేదు. వాళ్ళు తెలివితేటలు ఎక్కువగా లేవు, తక్కువగా. సేమ్ బ్రెయిన్ని ప్రిన్సిపల్స్ మారవచ్చు. ఏం మారచ్చు? ప్రిన్సిపల్స్. సిచ్యువేషన్ అంతే. అడవిలో జంతువులు ఉన్నాయి, తుపాకు ఉంటే కాల్చొచ్చు. తుపాకు నా చేతిలో వచ్చినా నేను కాలుస్తానా లేదా నా నిర్ణయం. ఆ జంతువుని వదిలేయాలా, ఆ జింకను అలా వదిలేయాలా, ఆ నెమలిని పోనే కోడి మాంసం తిందాం, నెమలిని వదిలేద్దాం, అడవిలోకి వెళ్ళాక అది మన ప్రిన్సిపల్స్. సో కొత్తగా ఆయన విశేషమైన రికార్డ్ బ్రేకింగ్ ఫిలాసఫీ అని తేవట్లేదు, అందరికీ తెలిసిందే. జరిగేదంతే. ఇంకా చూస్తామంటే ఆల్రెడీ అన్నీ చేసుకున్నారు. డబ్బున్న వాళ్ళందరూ ఆ పార్టీలోకి చక్కగా వచ్చారు, ఆ పార్టీని వదిలి ఈ పార్టీలో. సో కొత్త ఏం కాదు, ప్రజలేమో ఆశ్చర్యపోతలేదు. ప్రజలకు ఆల్రెడీ గమనించారు, పార్టీలన్నీ ఒకలాగే ఉన్నాయి. అదే కామన్, అది పెద్ద ఆశ్చర్యమైన స్టేట్మెంట్ ఏం కాదు. రైట్. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో భేటీ అవుతారు, పొత్తుపైన ఒక ప్రకటన ఇస్తారు, దాంతోపాటు మేనిఫెస్టో ఎజెండా వీటిపైన కూడా జనసేన పార్టీ కసరత్తు చేస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే మేనిఫెస్టో ఎజెండా అనగానే ముందు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు, విభజన చట్టం హామీలపైనే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కూటమికి బీజేపీ మద్దతు లభించేటువంటి తరుణంలో ప్రజల్ని కన్విన్స్ చేసే అవకాశం ఉందా ఈ కూటమి? ఒకటి, బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చింది అనుకోండి, ఏదో స్టీల్ ప్లాంట్ ఇలా చేయమని చెప్పింది అనుకోండి, ఒక 50% జనం వెళ్ళి వేస్తారా? ఏరు కదా. అది ఏంటంటే ఒక వ్యక్తిని తిట్టాలంటే ఏదో వంక, ఒక వ్యక్తిని అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడేది. నరేంద్ర మోడీ పాపులారిటీ ఎవరికి లేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ ఎవరో అందరికి తెలుసు. 10 సంవత్సరాలు బట్టి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక అప్రూవల్ ఉన్నది. అంటే నేను ఆయనకి ఓటేస్తానో వేయలేదో నాకే తెలియదు, ఇప్పటివరకు వేయలేదు. అందువల్ల ఆయనకి ఏదో హోదా ఇచ్చేసాడులే, లేకపోతే ఏదో రైల్వే లైన్ ఇచ్చాడులే, కొన్ని పట్టాలు, దాని గురించి కాదు కదా ఓటు. అవన్నీ ఇస్తే ఓటేస్తారా బీజేపీకి? 100% ఓట్లు వేస్తారా? ఏరు కదా. అది ఊరికనే ఒక టాకింగ్ పాయింట్, అదొక మాటలకి, ఒక డైలాగ్, ఒక డిబేట్లో ఒక పాయింట్. అంతేగాని బీజేపీకి నరేంద్ర మోడీ బీజేపీ నాయకుల వల్ల 8 నుంచి 10% ఓట్లు వేయించుకునేవి ఉన్నాయి. కొత్త వేసుకుంటే ఆ ఓట్లు పడతాయి, అది గ్యారంటీ. అది పెరగటం అయిపోయింది. ఒకనప్పుడు 1998లో 20% ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు, అది వేరే విషయం. కారణాలు అందరికీ మనకు తెలుసు, చెప్పుకోవటం అసహ్యం కూడా. ఎంతో చేసుకున్నారో, ఎవరు చేయించారో అది. బట్ సపోర్ట్ ఉన్నది, కొత్త ఓటర్లు ఉన్నది. రైట్. సో ఈసారి కూడా కలిసి రావచ్చు అంటారు? కలిసి వస్తారని అనుకుంటున్నా. కలిసి రాకపోతే ఆశ్చర్యం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు కొద్దిగా ఆలోచించవలసింది, ఈవేళ నిజంగా బీజేపీ ఒంటరిగా పోరాటం చేద్దాం ఆంధ్రాతో, పవన్ కళ్యాణ్తో అంటే, 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ ఒక ఎంపీ చేసి, ఒక మంత్రి ఇచ్చి, సెంటర్లో 2 మంత్రులు ఇచ్చి తిప్పితే ఆంధ్రప్రదేశ్లోకి ఎంత బలం అయిపోయింది ఈవేళ. అవును. అది చేయలేదు కదా బీజేపీ. ఏం చేయకుండా అతను అలా ఉంచారు. సో అతను పెరగాలి కదా. ఆయన కూడా స్వార్థం ఉంటుంది కదా, పెరగాలి, నాకు పేరు రావాలి, కక్షలు తీసుకోవాలి, నన్ను తిట్టారు నేను తిట్టాలి, రక్షణ పడాలి, నన్ను మీద పడ్డారు. సో ఆటోమేటిక్గా ఆయన పెరిగింది. బీజేపీ ఆ దిశగా ఆలోచించలేదంటారా? దానివల్ల బీజేపీ ఆలోచించలేదు. జనసేన పార్టీ లాభపడింది, బీజేపీ లాస్ అవుతుంది అనుకున్నారా? దానివల్ల బీజేపీ లాస్ అయింది, జనసేన లాభపడింది అనేటువంటి అంచనా వేశారా? జగన్మోహన్ రెడ్డి గారు పాపం వస్తానని చేయలేదు.
అది ఓకే. ఒకటి. పార్టీ పెరుగుతుందా లేదా ఆలోచించలేదు. అది ఆ రోజు చేసి ఉంటే పార్టీ పెరుగుతుంది కదా. ఈవేళ బాంబేలో రిపబ్లికన్ పార్టీ అత్వాలే ఉన్నారు. ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. వాడికి ఏదో 3-4% ఓట్లు పడతాయని అతను మంత్రి చేసి రాజ్యసభ ఇచ్చి 10 సంవత్సరాలు బట్టి పెంచుతున్నారు. 10 సంవత్సరాలు బట్టి. అలాగే అందరూ కేరళలో మంత్రులు చేశారు, వాడి ఎంపీకి ఏం లేదు, ఒక ఓటు కూడా రాదు. అలాగే తమిళనాడులో కూడా ఒక మంత్రిని చేశాడు మురుగన్, అది మున్సిపల్ కౌన్సిల్ కూడా మంచి వ్యక్తి, అందువల్ల పనిచేసి ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆంధ్రాలో ఎవరిని చేశారు? సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఈసారైనా బీజేపీని నమ్మొచ్చా? అది నమ్మొచ్చు, కానీ వాళ్ళు ఈ ఆలోచన సమయం రాలేదు. ఇంకా హడావుడిలో పడిపోయారు, ఆ హడావుడిలో అక్కడ ఉన్నారు. టైం లేదు, ఎందుకంటే అన్నీ చేయలేరు కదా. ఇప్పుడేమన్నా ఆ సమయం వచ్చిందా? చిరంజీవి గారిని ఏదో రాజ్యసభ చేస్తారని ఒక ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్ర రాజకీయాల్లో మనం చిరంజీవి గారు చాలా పెద్ద వ్యక్తి, పెద్ద నాయకుడు. ఆయన చిరంజీవి గారిని రాజ్యసభ చేస్తే ఎవరికి హ్యాపీనెస్ వస్తుంది? ఆయనకు వస్తుంది ఆనందం. ఆయన కూడా అంత రాజకీయం చేసాక ఈ చిన్న పదవులు అంటే నాకు తీసుకోవటం ఆయన తీసుకోడు. ఆయన చాలా సెన్సిబుల్గా నవ్వుతారు జనం అని తీసుకోడు. అవి ఏం పని చేయమండి, టైం అయిపోయింది. పవన్ కళ్యాణ్ పెరిగాడు, బీజేపీ పెరిగాడు. చంద్రబాబు నాయుడుకు ఉన్నాయంటే 45% చంద్రబాబు నాయుడుకి లేవు. 33 నుంచి 37% అంటున్నారు, తగ్గిపోయింది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. బీజేపీ ఏంటంటే ఎవరితో పొత్తు లేకుండా వెళ్ళటం కూడా ఒక అడ్వాంటేజ్ ఉన్నది. ఎందుకంటే ఎవరు వచ్చినా 270 ఎంపీలు కనుక బీజేపీకి వస్తే ఆంధ్రప్రదేశ్ 25 వాళ్ళ దగ్గరికి వస్తాయి. 272 తగ్గితే వీళ్ళు ఎవరు రారు. చంద్రబాబు నాయుడు రాడు, జగన్మోహన్ రెడ్డి రాడు, ఇంకో చోట బేరాలు చూసుకుంటారు. సో మనం చూసేది ఏంటంటే బీజేపీకి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏం ఆశ్చర్యమైన నిర్ణయం మాత్రం బీజేపీ తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ని ఒక 3 ఏళ్ల క్రితం రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కూటమికి తిరుగులేని బలం వచ్చేదని పుల్లారావు గారు విశ్లేషిస్తున్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పటికైనా రాజకీయంగా తనను తాను బలోపేతం చేసుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో జతకట్టారు, అటు బీజేపీతో కూడా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో 3 పార్టీల కూటమి ఏర్పడవచ్చు. ఒకవేళ అలా కాని పక్షంలో గతంలో ఎన్టీఆర్ చేసినటువంటి ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని పుల్లారావు గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.